తరచూ తల తిరుగుతున్నప్పుడు మెదడులో ఏదో సమస్య ఉందని, అందుకే ఇలా జరుగుతుందని మదన పడుతూ ఉంటారు చాలామంది. ఇక తల తిప్పుతో పాటు కళ్ళు చీకట్లు కమ్ముతున్నప్పుడు, తూలిపోతూ కింద పడిపోతున్నప్పుడు ఖచ్చితంగా సిటీ స్కానో లేదంటే ఎంఆర్ఐనో చేయించుకోవాలని అనుకుంటారు. నిజానికి తలతిప్పు సమస్యకు చాలా సందర్భాల్లో సిటీ, ఎంఆర్ఐ వంటి స్కాన్లు అవసరం లేదు. కాకపోతే తలతిప్పుతో పాటు మరికొన్ని ప్రమాదకర లక్షణాలు కనిపిస్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మెదడుకు స్కాన్ అవసరమని చెబుతారు డాక్టర్లు. మెదడుకు సిటీ స్కాన్, ఎంఆర్ఐ ఎప్పుడు అవసరమో ఇప్పుడు తెలుసుకుందాం. తరచూ తల తిరుగుతున్నప్పుడు, కళ్ల ముందు చీకట్లు కమ్ముకుంటున్నప్పుడు, క్షణాల్లోనే కూర్చోవాల్సి వస్తున్నప్పుడు మనలో చాలామందికి మెదడులో ఏదో సమస్య ఉందనే అనుమానం వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు సిటీ చేయించాలా లేదా ఎంఆర్ఐకి వెళ్ళాలా అనే అనుమానం కలుగుతూ ఉంటుంది. కానీ ఇలాంటప్పుడు అందరికీ బ్రెయిన్ స్కాన్ అవసరం లేదంటారు డాక్టర్లు. తల తిరగటానికి, కళ్ల ముందు చీకట్లు కమ్ముకు రావటానికి ఒక మెదడే కారణం కాదు. బీపీ తక్కువైనా, షుగర్ లెవెల్స్ పడిపోయినా, డీహైడ్రేషన్కు గురైనా తల తిరగటం అనేది ఒక లక్షణంగా కనిపిస్తుంది. గుండె కొట్టుకోవటంలో తేడాలు ఉన్నప్పుడు కూడా తల తిప్పటం అనేది సమస్యగా మారుతుంది. అందుకే ప్రతి తల తిరుగుడికి వెంటనే బ్రెయిన్ స్కాన్ అవసరం లేదు. కానీ కొన్ని హెచ్చరిక సంకేతాలు కనిపిస్తుంటే మాత్రం తప్పనిసరిగా బ్రెయిన్ స్కాన్ చేయించాలి. ఒక్కసారిగా తీవ్రమైన తలనొప్పి రావటం, ఉన్నట్టుండి స్పృహ కోల్పోవటం, మాట తడబడటం, ఒకవైపు చేతులు కాళ్లలో బలహీనత, ఫిట్స్ రావటం, తలకు గాయం తర్వాత తల తిరగటం, వాంతులతో పాటు తలనొప్పి రావటం, రోడ్డు ప్రమాదం తర్వాత ఇలాంటి సందర్భాల్లో ఖచ్చితంగా సిటీ స్కాన్ కానీ లేదంటే ఎంఆర్ఐ కానీ చేయించాలి. ముఖ్యంగా రోడ్డు ప్రమాదం తర్వాత మెదడులో రక్తస్రావం జరుగుతోందా, స్ట్రోక్ వచ్చిందా అని వెంటనే తెలుసుకోవటానికి సిటీ స్కాన్ ఉపయోగపడుతుంది. అత్యవసర పరిస్థితుల్లో సిటీ స్కాన్కి వెళ్ళటం మేలు. ఎంఆర్ఐతో బ్రెయిన్లోని సమస్యల్ని మరింత వివరంగా చూపిస్తుంది. బ్రెయిన్ ట్యూమర్స్, నరాలో సమస్యలు, స్ట్రోక్ తర్వాతి మార్పుల్ని ఎంఆర్ఐ చాలా స్పష్టంగా చూపిస్తుంది. చాలా కాలంగా తల తిరగటం, కళ్ళు చీకట్లు కమ్ముకునే సమస్యలతో బాధపడుతున్నప్పుడు మాత్రమే డాక్టర్లు ఎంఆర్ఐ పరీక్షను సూచిస్తూ ఉంటారు. తల తిరగటం అనేది నిజానికి చిన్న విషయమే కావచ్చు, కానీ అశ్రద్ధ చేయకూడదు. అలా అని ప్రతి లక్షణానికి బ్రెయిన్ స్కాన్ అవసరం లేదు. హెచ్చరిక సంకేతాలు కనిపిస్తున్నప్పుడు, అత్యవసర పరిస్థితుల్లో సిటీ స్కాన్కి వెళ్ళాలి. దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఎంఆర్ఐని చేయించుకోవాలి.